చేతులతో దేవుని ఆరాధిద్దాము. మరి ఈరోజు మనము ఆయన స్నేహితుడిగా అంగీకరిస్తున్నాం కాబట్టి, నా స్నేహితుడా నిన్ను విడిచి నేను ఉండలేను ప్రభు అని దేవుని ఆరాధిద్దాము. ఒక క్షణమైన కూడా ఆయన లేకపోతే మన జీవితం ఏమైపోతుండేనో మనకు తెలీదు. ఇప్పటికైనా మనం చేయి పట్టుకుని నడిపించేది దేవుడే. మరి ఆయన చేయి పట్టుకుని ఎడల మన జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో మరి ఈరోజు దేవుడికి మనం ఆరాధిస్తూ చెప్దాము. నువ్వు లేకుండా ఒక క్షణము కూడా మేము ఉండలేం ప్రభువా. మాకు స్నేహితుడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఎల్లప్పుడు చేయి పట్టుకొని నడిపిస్తున్నావు, నీకు వందనాలు ప్రభువా. అన్నిట్లో దీవిస్తూ నడిపిస్తున్నావు, నీకు వందనాలు ప్రభువా. ఈ లోకపు మనుషులు దేవా విడిచి వెళ్ళిపోతారేమో ప్రభువా, కానీ అన్ని సమయాల్లో మా హస్తము పట్టుకొని ఒక మంచి స్నేహితుడిగా తండ్రిగా మాకున్నావు, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాస్తబార శిఖందర జబార శిఖేన్ ఔరి కబబదర శిఖేన్ ఔరి కందలోరి ఔరి కబబదర శిఖందలోరి స్తబార శిఖేన్ ఔరి కదబార శిఖేన్. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభువా. నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను. నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను. నిన్ను విడిచి నేనుండలేను, ఒక క్షణమైన కూడా నీ బ్రతుకగలనా? నిన్ను విడిచి నేనుండలేను, ఒక క్షణమైన కూడా నీ బ్రతుకగలనా? నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా, నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా నీ బ్రతుకలేను స్నేహితుడా, నీ బ్రతుకలేను స్నేహితుడా, నీ బ్రతుకలేను స్నేహితుడా, నీ బ్రతుకలేను స్నేహితుడా. నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను. నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను. అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ఎవరు లేకపోయినా నీ బ్రతుకగలను. అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ఎవరు లేకపోయినా నీ బ్రతుకగలను. నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా, నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా నీ బ్రతుకలేను స్నేహితుడా, నీ బ్రతుకలేను స్నేహితుడా, నీ బ్రతుకలేను స్నేహితుడా, నీ బ్రతుకలేను స్నేహితుడా. నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను. నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను. గాలి లేకపోయినా నీరు లేకపోయినా ఏమి లేకపోయినా నీ బ్రతుకగలను. గాలి లేకపోయినా నీరు లేకపోయినా ఏమి లేకపోయినా నీ బ్రతుకగలను. నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా, నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా నీ బ్రతుకలేను స్నేహితుడా, నీ బ్రతుకలేను స్నేహితుడా. పరలోకంలో లేకున్నా మనం ఉండొచ్చు కానీ ఆ పరలోకపు తండ్రి మనతో లేకపోతే ఒక క్షణము కూడా మనం ఊహించలేము. కాబట్టి బ్రతుకలేను స్నేహితుడా, లేకపోతే నేను బ్రతుకలేను
ప్రభువా. స్నేహితుడా నీ బ్రతకలేను స్నేహితుడా నీ బ్రతకలేను స్నేహితుడా నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను నా యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేను. దేవ పరిశుద్ధానికి స్తోత్రం ప్రభా. దేవ మరి వాక్యాలకు వెళ్తున్నాగా దేవా నీ బలమైన వాక్కు ద్వారా మాట్లాడు ప్రభా. దేవా మా స్నేహితుడు వైని ఉన్నావు ప్రభా. మరి అమ్మ నాన్నలు మర్చిపోయినా విడిచిపెట్టినా దేవా విడువనన్న దేవుడు. మరి దేవా నీ వాక్కు ద్వారా మమ్మల్ని నింపు ప్రభా. అన్నిట్లో నీ వాక్కు చేత మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యూహన్నా పుస్తక 2 అధ్యాయ 11 వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేశాడంట? यहाँ पर यीशु मसीह प्रभु ने क्या किया है? ఆయన చేసిన మొదట उन्होंने जो किया सबसे पहला సూచక క్రియ, चिन्ह का काम, మిరాకిల్. जो है एक चमत्कार, మొదట చేసిన కార్యము. सबसे पहला चमत्कार उन्होंने जो किया है. మరి దాని తర్వాత ఏం రాస్తుంది? उसके बाद क्या कहकर लिखा है? దాని వలన ఆయన శిష్యులు उनके कारण उनके जो चेले हैं, ఆయన శిష్యులు उनके जो चेले हैं ఆయన యందు విశ్వాసం ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సూచక క్రియలు ఇవన్నీ ఆనాటు క్రీస్తు చేస్తూ వచ్చారు. ఎందుకంటే ये सारे चिन्ह के काम जो चमत्कार जो मसीह करता आया है, किस लिए? మనుషులు దాన్ని బట్టి ఆయన క్రీస్తు అని విశ్వసించారు. जो है इंसान जब वो सब देखकर उस कारण वे उस पर विश्वास करे, దేవుని యొక్క కుమారుడు అని నమ్ముతూ वो వచ్చారు. खुदा का पुत्र है कहकर वे ये मानते आए हैं. కాబట్టి ఆ రోజు ఆయన మొదట ఆ ఒక కార్యము చేశారంట. उस दिन उन्होंने सबसे पहला वो जो चिन्ह वाला काम किया है. అప్పటికి శిష్యులు ఆయన్ని వెంబడిస్తున్నారు, కానీ శిష్యులు అది చేసిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచారంట. तब तक जो है उनके चेले उनके साथ चला करते रहे, लेकिन जब जो है यीशु मसीह ने वो चमत्कार किया, उसके बाद जो है वे उसको मानने लगे. మరి ఆయన చేసిన ఆ సూచక క్రియ ఏంటంటే उन्होंने जो चिन्ह का काम किया है वो क्या है? అదే అధ్యాయము 1వ వచనం నుండి. उसी अध्याय के पहले वचन में लिखा है, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఎక్కడున్నాడంట? यहाँ पर हम देखते हैं यीशु मसीह प्रभु कहाँ पर है कहकर? ఒక వివాహానికి పిలువబడ్డారు. वे एक विवाह के लिए जो वे बुलाए गए हैं. అక్కడ न्योता मिला। క్రీస్తు వివాహములో ఉన్నారు. वहाँ उस विवाह में जो यीशु मसीह थे, ఆయనతో పాటు ఎవరున్నారు? उनके साथ वहाँ पर कौन था? ఆయన శిష్యులు కూడా ఉన్నారు. उनके चेले भी थे. మరి ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా అక్కడ ఎందుకున్నారు అంటే उनके साथ उनके चेले किस लिए थे? ఆయన వెంబడించారు కాబట్టి ఉన్నారు. वे उनके पीछे हो लिए हैं, इसलिए वे उनके साथ थे वहाँ. మరి ఇది జరిగిన దినము ఏంటంట? ये जो दिन हुआ वो कौन सा दिन था? 3వ దినము. वो तीसरा दिन. 3వ దినమున ఒక వివాహములో तीसरे दिन वहाँ होने वाले उस विवाह में వాళ్ళు ఉన్నారు. वे वहाँ पर शामिल है. ఇదే దినమున ఆ ఒక వివాహములో యేసుక్రీస్తు మొదట ఆయన ఒక సూచక క్రియను ఆయన చేశారు. उसी दिन जो है वहाँ पर उस विवाह में यीशु मसीह ने सबसे पहला चिन्ह का काम व चमत्कार वहाँ पर करा है. ఒక అద్భుత కార్యం. एक आश्चर्य कर्म वहाँ पे किया है. మరి ఆ కార్యము ఏంటంటే वो कार्य क्या है? నీళ్లను पानी को उन्होंने ద్రాక్షరసముగా మార్చి, दाखरस बना दिया. ఈ నీళ్లను ద్రాక్షరసముగా మార్చినందుకు पानी को दाखरस के रूप में बदल देने के कारण
कारण చాలా మంది ఏమనుకుంటారంటే बहुत से लोगों ने क्या सोचा, ఈ ద్రాక్ష రసము కానీ ఒక మత్తు పదార్థం కానీ సేవించడము దేవుడే కదా నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చింది అంటారు. जो है दाखरस माने जो ये जो नशीले पदार्थ का सेवन करना तो सही बात है, क्योंकि यीशु मसीह ने जो पानी को दाखरस में बदला है. అందుకనే సైతాను ఎప్పుడు కూడా వాక్యాన్ని వాడుకుంటుంది इसलिए शैतान भी हमेशा जो है वचन का इस्तेमाल करता है మనుషులను పడేయడానికి. इंसानों को गिराने के लिए. కాబట్టి బైబిల్లో రాసింది ఏదైనా సరే పరిశుద్ధ మార్గంలో నడిపించడానికే కాదు, పాపంలో పడేయడానికి కాదు. बाइबल में लिखा जो कुछ भी वो तुम्हें पवित्र मार्ग में चलाने के लिए ही है, लेकिन तुम्हें पाप में गिराने के लिए नहीं है. ఆ రోజు కూడా యేసుక్రీస్తు ఆ 3వ దినమున ద్రాక్షరసము నీళ్లను ద్రాక్షరసంగా మార్చింది. ఎందుకంటే यीशु मसीह प्रभु ने उस तीसरे दिन जो है उस जो है पानी को जो है दाखरस के तौर पे किस लिए बदला है. ఇంకా ఆత్మీయంగా లోతులో అర్థం చేసుకుంటే अगर हम इस विषय के बारे में आत्मिक रीति से गहराई से अगर हम जाने तो 3వ దినము तीसरा दिन माने అది పరిశుద్ధ దినము, ఆయన తిరిగి లేచిన దినము. वो जो है तीसरा दिन माने पवित्र दिन, जिस दिन वो जो है मुर्दों में से जी उठेंगे. మరి ఈ రోజు మనము ద్రాక్షరసము ఏ విధంగా మనం పుచ్చుకుంటున్నాము? आज के दिन हम दाखरस हम किस प्रकार से हम लेते हैं, మనం బల్లలో మనం తీసుకుంటాం ఏ విధంగా? हम जो प्रभु भोज में जो लेते किस प्रकार से. ఆయన మరణించి తిరిగి 3వ దినము మన కొరకు లేచాడు కాబట్టి జ్ఞాపకార్థంగా మనం ఏం తీసుకుంటున్నాము? ఆయన శరీరము ఆయన రక్తములో మనం పాలు वो పుచ్చుకుంటాం. यीशु मसीह हमारे लिए मरे हैं, मरकर तीसरे दिन जो है मुर्दों में से जी उठे हैं. उनकी इस बलिदान के जो स्मरण के तौर पर हम जो है उस रोटी और दाखरस में हम जो भाग लेते जो है प्रभु भोज. దానికి సాదృశ్యము, उसका ये सादृश्य है, అంతేకాని పాపంలో పడడానికి కాదు. बस इतना ही है, लेकिन जो है तुम्हें पाप में गिराने के लिए नहीं है ये. అందుకే వాక్యము ఎప్పుడు చదివినా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా చదవాలి. इसलिए जब कभी भी तुम वचन पढ़ते हो पवित्र आत्मा की अगुवाई के अनुसार तुमको उसे पढ़ना है. కొన్నిసార్లు వాక్యము చదువుతాము, పాపము చేయడానికి వాక్యము చదివి అవును దేవుడు సెలవిచ్చాడు ఇప్పుడు నేను వెళ్ళొచ్చు. अब तुमने वचन पढ़ा है जो उससे तुम्हें ये समझ आया कि जो पाप करने के लिए मतलब खुदा ने कह दिया है तो मैं कर सकता हूँ, वो पाप आगे बढ़ सकता हूँ उसे करने के लिए सोचते हो. ఆ ఒక్క మార్గంలో నడవడానికి వీల్లేదు. तुम्हें उस तरीके से उस मार्ग में नहीं चलना है. కాబట్టి ఎప్పుడైనా ఒక పరిశుద్ధాత్మ జ్ఞానముతో చదివి पवित्र आत्मा के ज्ञान के द्वारा जो है हर बार तुम्हें वचन को ఆ पढ़कर ఆత్మీయ లోతుని మనం అర్థం చేసుకోవాలి. उस वचन की जो आत्मिक गहराई को हमें समझना है. మరి ఇక్కడ ఇంకో విషయము చూడాలంటే यहाँ पर एक और विषय जो हम देखते हैं వివాహము యొక్క విందు. जो है विवाह की वो दावत है. మరి ఇది మళ్ళీ మనకి ఎక్కడ కనిపిస్తుంది? फिर हमें ये बात कहाँ पर दिखती है? ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. प्रकाशित वाक्य पुस्तक में इस बात के बारे में हम देखते हैं. ఎప్పుడైతే ఆ పరలోక రాజ్యాన్ని మనము ఆయనతో చేరుకుంటామో అక్కడ ఏముంటుందంట? जब हम उनके साथ उस स्वर्ग के राज्य में पहुंचेंगे तो वहां पर क्या होगा? ఆయనతో పాటు పరిశుద్ధులందరూ ఆయనతో పాటు విందులో పాల్గొంటారు. उनके साथ जो सारे पवित्र लोग हैं वे सब उस दावत में शामिल होंगे. కాబట్టి ఇక్కడ క్రీస్తుతో పాటు ఎవరున్నారు? यहाँ पर जो मसीह के साथ कौन है? ఆయనతో పాటు పిలువబడిన ఆయన యొక్క శిష్యులు కూడా ఉన్నారు. उस मसीह के साथ जो है बुलाए गए उनके वो चेले हैं. కాబట్టి ఈ రోజు మనము కూడా పిలువబడిన వారమే. आज के दिन हम भी जो है हम भी बुलाए गए लोग हैं. మనము కూడా ఆయన్ని వెంబడిస్తూ నడిస్తే రేపు ఎక్కడుంటాము? हम भी अगर उनके पीछे हम चलने लगेंगे, उनके पीछे हो लेंगे तो हम कहाँ पर रहेंगे कल ఆ के दिन? పరలోక రాజ్యంలో విందులో ఆయనతో పాటు మనం ఉంటాము. उस स्वर्ग के राज्य में जो है उस जो है विवाह के जो है उस दावत में हम उनके साथ वहां पर शामिल रहेंगे. కాబట్టి ఇంకా ఇక్కడ చూస్తే ముందు हम जो है आगे देखेंगे वचन में तो 3-4 వచనాలు. तीसरा और चौथा वचन जो लिखा है. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. 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 మరి ద్రాక్షరసము అయిపోగానే दाखरस के खत्म होते ही మరి అక్కడుంది. वहां पर मरियम है మరి తల్లిగా ఉన్న తను जो माँ है यीशु मसीह की. క్రీస్తుతో అనింది उन्होंने मसीह से ये कहा है ద్రాక్షరసము అయిపోయిందంట. कि दाखरस खत्म हो गया है. దానికి క్రీస్తు తిరిగి ఏమన్నారు? उसका जवाब क्या दिया मसीह ने? నాతో నీకేమి పని, मुझसे आपका क्या काम है? నాకు ఇంకా సమయము రాలేదు, मेरा भी समय नहीं आया है. ఇంకా సమయము రాలేదు. मेरा भी समय नहीं आया है. వాక్యంలో ఎక్కడ చూసినా కూడా वचन में कहीं पर भी हम देखो సమయానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. जो है समय की जो एक जो है अहमियत दी गई ఏ है. సమయంలో ఏది జరగాలి ఎలా జరగాలి అనేది ఆయన ఇష్టము, ఆయనకి మనము చెప్పడము కాదు. कौन से समय में कैसे होना चाहिए, कब होना चाहिए, वो केवल उनकी इच्छा है. हम जो कुछ नहीं कह सकते. అందుకే బైబిల్లో రాస్తుంది ఆయన తల్లి తండ్రి ఎవరు లేరంట, సహోదరులు ఎవరు లేరంట, కానీ ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించిన వారే ఆయనకి తల్లియు సహోదరులు అంట.
जो है वचन में लिखा गया, उनके ना ही कोई माता ना पिता ना जो भाई है, लेकिन जो उनकी आज्ञा के अनुसार जो चलते वही उसके जो अपने जो भाई बहन वे कहलाते हैं। అందుకే ఆ రోజు చెప్పిన వెంటనే క్రీస్తు అన్నాడు, నాతో నీకేమి పని. जैसे ही उन्होंने कहा, जल्दी मसीह ने उनसे ये कहा कि आपको मुझसे क्या काम है। ఇంకొక వర్జన్ లో రాసుంది, एक और वर्जन में एक लिखा हुआ है, నేనేం చేయాలో నాకు చెప్పొద్దు. मुझको क्या करना है ये मुझसे मत कहो। చాలా సార్లు మనం ప్రార్థిస్తాము, ఏమని ప్రార్థిస్తాము? बहुत सी बार हम प्रार्थना करते हैं, क्या कहकर हम प्रार्थना करते हैं? మనకు ఆయన ఏమి చేయాలో మనమే ఆయనకి చెప్తాము. जो है वो हमारे लिए क्या करे ये हम ही उनसे कहते हैं। చాలా మటుకు అలాగే కదా ప్రార్థన చేస్తాము. बहुत सी बार हम ऐसे ही ना प्रार्थना करते हैं, దేవా నాకు ఇది ఇవ్వు ప్రభా, దేవా నాకు అది ఇవ్వు ప్రభా, ఇది ఈ విధంగా జరగాలి, అది ఆ విధంగా జరగాలి, ఈ సమయంలోనే జరగాలి, సమయం దాటిపోతుంది, అన్నీ మనమే చెప్తాం. जो हम प्रभु से ऐसा कहते, प्रभु आप मुझको ये दो वो दो, प्रभु मुझको ऐसा होना चाहिए वैसा होना चाहिए, यही समय में मेरे संग ऐसा होना चाहिए, सारी बातें हम ही खुद प्रभु से कहते कि वो हमको ऐसा करके दे। అందుకే ఇక్కడ వాక్యం ద్వారా మనకి దేవుడు జవాబిస్తున్నాడు ఏంటంటే, वचन के द्वारा प्रभु हमको ये कहकर जवाब दे रहे हैं कि ప్రతిదీ సమయమును బట్టి ఆయనే చేస్తాడు. हर एक बातों के उसके अपने समय के अनुसार वही खुद करेंगे। ఆయన సమయము సరైన సమయమై ఉంటుంది. उनका जो समय वो बड़ा ही सही समय होता है। మనము ఆయనకి చెప్పని అవసరం లేదు. हमें उनसे बोलने की जरूरत नहीं है, కేవలము మనము అడగాలి, ఏమనంటే నీ చిత్తమైతే జరిగించు ప్రభువా, सिर्फ हमें प्रभु से ये कहकर मांगना है, प्रभु अगर ये आपकी इच्छा है तो प्रभु ये होने पाए। నీ చిత్తమైతే జరిగించు. प्रभु अगर ये आपकी इच्छा है तो प्रभु ये होने पाए। అందుకే ఎప్పుడైతే యేసుక్రీస్తు పట్టపడతారో అప్పుడు క్రీస్తు వెళ్ళి ప్రార్థించారు, ఏమని? जब जो यीशु मसीह जो गिरफ्तार किए जाते हैं उस वक्त जब वे क्या जाकर क्या कहकर प्रार्थना करते हैं, నీ చిత్తమైతే ఈ యొక్క పాత్రను తొలగించు ప్రభువా. यीशु मसीह जो उनके गिरफ्तार होने से पहले वो ये कहकर जो प्रार्थना करते कि हे खुदा अगर ये आपकी इच्छा है तो इस जो है कटोरे को मेरे पास से दूर कर दो। అప్పుడు దేవుడు వెళ్ళి ప్రార్థించాడా? లేదు ప్రభువా, ఇది వద్దు నాకు తీసే ప్రభువా అని. जाकर ऐसा प्रार्थना की कि मुझको नहीं चाहिए कटोरा, ये मेरे पास से हटा दो कहकर, నా వల్ల కాదు, నేను చెయ్యను, దీన్ని తీసే. ये मुझसे नहीं हो पाएगा, ये मैं नहीं कर पाऊंगा, ये आप मेरे पास से हटा दो। నా చెమట కూడా రక్తంగా మారుతుంది ప్రభువా, తీసే. मेरा जो पसीना है वो भी खून बन रहा है, प्रभु आप इसे मेरे पास से हटा दो। ఆయన ఆ ప్రార్థన చేయలేదు. उन्होंने ऐसी प्रार्थना नहीं की है प्रभु నీ ने। చిత్తమైతే అని ప్రార్థించు. अगर आपकी इच्छा हो तो कहकर प्रार्थना की है यीशु मसीह ने। ఈ లోకంలో ఆయన కుమారుడుగా జీవించినంత వరకు इस दुनिया में जब तक वो एक पुत्र के जैसे जिए वो पूरे समय ఏ విషయమైనా, ఏ ప్రార్థన అయినా, ఏదైనా మనము ఎలా జీవించాలని నేర్పించడానికి, किसी भी विषय में हमें किस प्रकार से हमें जीना है, कैसे जो है हर समय में रहना है, ये हमको उन्होंने सिखाया है। కాబట్టి ప్రార్థన కూడా ఆయన మనకు నేర్పించాడు, ఏ విధంగా చేయాలి. उन्होंने हमको जो प्रार्थना भी सिखाई है कि हमें कैसी करनी चाहिए प्रार्थना कहकर। కాబట్టి అన్ని విషయాల్లో మన చిత్తము మనం ఏది కావాలని అడగడం కాదు, కానీ ఆయన చిత్తం అయితే జరిగించమని हर అడగాలి. बार हम प्रार्थना करते हैं हमें क्या चाहिए, हमारी इच्छा क्या है, ये वो खुदा दे कहकर नहीं, लेकिन हमें जो प्रार्थना करते समय खुदा की इच्छा क्या है हमको वो जानना है। కాబట్టి ఇంతవరకు ఆ విధంగా ప్రార్థించవచ్చు, కానీ ఈ రోజు నుంచి మన ప్రార్థన మనం మారుద్దాము. जो है अगर हम अब इतने दिनों तक ऐसी प्रार्थना करते लोगे, लेकिन अब से हम अपनी प्रार्थना करना जो है बदलेंगे। మరి అలాగే 6వ వచనం చూసినట్టయితే, उसी प्रकार से अगर हम 6वें वचन में देखें तो యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. చాలండి, హల్లెలూయా. మరి ఇక్కడ 6వ వచనం చూసినట్టయితే అక్కడ 6वें वचन में अगर हम ये देखें व ध्यान दे तो ఆ నీళ్ళ యొక్క ఆ పాత్రలు పెట్టి ఉన్నాయట. वहाँ पर बड़े बड़े बर्तन है, वहाँ पर ఆ నీళ్లతో నింపిన ఆ ఒక పాత్రలు पानी से जो भरे गए वो बड़े बर्तन ఎందుకున్నాయంట? वे क्यों वहाँ पर है? వాళ్ళ యొక్క శుద్ధీకరణ ఆచారము యొక్క దాన్ని బట్టి ఉన్నాయంట. वहाँ उनके जो शुद्धिकरण के उस रीत रिवाज के जो उस कार्य के लिए ही वो है। వాళ్ళ ఆచారం ఏంటంట? उनका रीत रिवाज क्या है? ఎవరైతే ఎక్కువ కడుక్కుంటారో, ఎక్కువ నీళ్ళతో కడుక్కుంటారో వాళ్ళంత పరిశుద్ధులుగా, जो जितना ज्यादा पानी से जो है अपने आप को धोकर शुद्ध करते वे जो है उतने ज्यादा पवित्र है। కానీ लेकिन ఏది పరిశుద్ధమైంది? क्या जो है जो पवित्र है, కేవలము ఈ యొక్క శరీరాన్ని కడుక్కోవడమా? क्या सिर्फ अपने शरीर को ही साफ करना या धोना? क्या కాదు. नहीं। ఎప్పుడైతే మనము లోపల నుంచి శుద్ధి చేసుకుంటామో అది అస్సలైన పరిశుద్ధత.
जब हम अपने आप को अंदर से जो है शुद्ध करते वही जो है असली पवित्रता होती है। కాబట్టి इसलिए మనము బయటికి ఎలా నటిస్తున్నాం అనేది కాదు, हम बाहरी तौर पर किस प्रकार से व्यवहार कर रहे हैं ये नहीं, लेकिन అది కాదు మనకున్న భక్తిని చూపేది, మనకున్న పరిశుద్ధతను చూపేది. वो चीज नहीं है हमारे अंदर मौजूद वो भक्ति व पवित्रता को दिखाती है। ఎవరితో గొడవ ఉంటే किसी से अगर आपका लड़ाई झगड़ा हो तो వాళ్ళు వచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్తే वो अगर आकर तुमसे प्रेज द लॉर्ड कहे तो ఏం చేస్తారు? क्या करते हो? బాగా గొడవ అయింది, తిట్టుకున్నారు, అయిపోయింది, నెక్స్ట్ డే వచ్చి మీకు ప్రైజ్ ది లార్డ్ చెప్పారు, ఏమంటారు? आपका उनके साथ एक दिन पहले बहुत बड़ा लड़ाई झगड़ा हुआ है, एक में को डांट लिए हो, अगले दिन वो आए हो, आकर वो आपसे प्रेज द लॉर्ड कहते हैं, అప్పటి మటుకు నవ్వకుండా ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటారు. जो तब तो उस वक्त जो है मुस्कुराते हुए प्रेज द लॉर्ड सिस्टर के कहोगे। ఒకసారి వెనక్కి తిరగగానే అయిపోయింది. जो एक बार जो है पीछे मुड़ गए हो तो उनसे पलट गए तो बस हो गया। నిన్న అంతగా నేను చేసింది మళ్ళీ ఈ రోజు వచ్చి ప్రైజ్ లార్డ్ చెప్తుందని తిట్టుకోవడం. कल उसने इतना कुछ किया है और आज आकर प्रेज लॉर्ड कह रही है कहकर आप उसे डांटने लगोगे। ఇక్కడ ఏది పరిశుద్ధమైనది? यहाँ पर क्या चीज पवित्र है? ఏది నువ్వు దేవుని ఆజ్ఞను బట్టి నడిచినట్టు? जो है क्या करने से तो तुम जो है खुदा की आज्ञा के अनुसार चलना कहलाया जाता है। కాబట్టి దేవుడు అంటున్నాడు లోపల నుంచి క్షమించి నవ్వుకుంటూ ప్రైజ్ లార్డ్ చెప్పాలంట. आपको अंदर से उन्हें जो माफ करके जो मुस्कुराते हुए आपको उन्हें प्रेज द लॉर्ड कहना है। అంతేగాని ముందు నవ్వుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనకాల తిట్టుకునేది ఆయన యొక్క నడవడి కాదు. ऐसा नहीं कि जो उनके चेहरे पर मुस्कुराते हुए उन्हें प्रेज लॉर्ड कहना, लेकिन जो उनके तरफ से मुंह पलटाते जो उनके बारे में बातें बोलना, उन्हें डांटना व कोसना ये नहीं है। కాబట్టి ఆ కాలంలో వాళ్ళు అలాంటి శుద్ధీకరణ పాటించేవారు, కానీ उस जमाने में वे लोग इस प्रकार के शुद्धिकरण का पालन किया करते थे, लेकिन ఆ నూతన నిబంధన మనకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన శరీరములో రక్తములో మనం పాలు పంచుకుంటున్నాము. ఆయన ఇచ్చిన పాప క్షమాపణ మనం అంగీకరిస్తూ మనము ఆయనకు వేడుకుంటూ ఆయన మన పాపాలను క్షమిస్తూ ఆయన ప్రతిదినము పరిశుద్ధపరుస్తున్నాడు. हमको खुदा ने जो नया नियम दिया है उसमें यीशु मसीह का लहू जो दिया है, यीशु मसीह ने जो शरीर जो है अपने लिए जो कुर्बान किया है, उस कारण हम जो खुदा से जो अपने किए हुए पापों की माफ़ी मांगते हुए उन्होंने जो लहू बहाया उस लहू में अपने सारे पापों को जो है हम धो लेते, उस प्रकार से हम जो अंदर से जो है शुद्धिकरण हम पाते हैं। అలాగే 9వ వచనం उसी प्रकार से हम देखेंगे 9 वचन ముగించేద్దాము. यूहन्ना की पुस्तक 2 अध्याय उसका 9 वचन। ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలో కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి అక్కడ యాజకుడు ఏమన్నాడంట? वहां के याजक ने क्या कहा है? మరి ఎప్పుడైతే ద్రాక్షరసము తాగాడో, जब उसने वो दाखरस को पिया है, అదన్నిట్లోని మంచి ద్రాక్షరసం, सब में से वो सबसे बढ़िया जो है दाखरस था। అప్పుడు ఆయన ఏమన్నాడంటే तब वो क्या कहता है? అందరూ మొదట మంచిది పోస్తారు, తర్వాత सबसे पहले लोग जो अच्छा होता है वो देते, लेकिन उसके बाद మంచిది లేనిది ఇస్తారు. जो अच्छा नहीं होता है वो दाखरस वो देते हैं। కానీ నువ్వేంటి ఇప్పుడు కూడా మంచిది ఇస్తున్నావు అని అడిగాడు. लेकिन तुम क्या अभी भी अच्छा और बढ़िया दाखरस दे रहे हो? కాబట్టి इसलिए ఇదే ఆత్మీయంగా అర్థం చేసుకుంటే इसका आत्मिक अर्थ अगर हम समझेंगे तो మొదట అందరూ ఎలా ఉంటారు? पहले तो सब लोग कैसे रहते हैं? మంచి పాత్రగా, अच्छे पात्र के तौर पर, పరిశుద్ధులుగా, पवित्र लोगों के तौर पर, ప్రార్థనలో ఎదుగుతూ, प्रार्थना में बढ़ते हुए, అన్నిటిలో हर बातों में ఆయన యొక్క బిడ్డలుగా నడుస్తారు. उनकी संतान के जैसे वो चलते हैं। కానీ కొద్ది కాలం అయిపోయిన తర్వాత लेकिन थोड़ा समय हो जाने के बाद ఇంకా అలాగే ఉండగలుగుతున్నారా? क्या अभी वैसे ही रह पा रहे हो? क्या ఒక స్థాయికి వచ్చిన తర్వాత, एक स्थान पर पहुंचने के बाद, పరిశుద్ధ వరాలు పొందుకున్న తర్వాత, पवित्र आत्मा के वरदानों को पाने के बाद, ఆత్మీయతలో ఎదిగిన తర్వాత, आत्मिकता में बढ़ने के बाद, దేవుడు ఆయన ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత, खुद अपनी आशीषों को तुम पर देने के बाद, ఇంకా నువ్వు అదే విధంగా జీవించగలుగుతున్నావా? क्या तुम उसी
प्रकार से जी पा रहे हो क्या? లేదా అందరు మనుషుల్లాగే नहीं तो दूसरे सब इंसानों के जैसे కొద్ది కాలం వరకు మంచిగా బ్రతికి తర్వాత ఎలాగైతే ఏంటి थोड़े समय तक अच्छी तरह से जीते हुए उसके बाद में कैसा भी जियो कोई जय फायदा नहीं कहकर వరాలు పొందేసుకున్నాము కదా, हमने तो सारे आत्मिक वरदान पा ఇన్ని लिए हैं రోజులు ना। ప్రార్థన చేశాము కదా, हमने इतने दिनों तक प्रार्थना की है ना, అడిగింది దేవుడు ఇచ్చేసాడు కదా, हमने जो मांगा खुदा ने वो दे दिया है ना, కాంప్రమైజ్ అయిపోతారు. समझौता कर लेते हैं। చాలా మంది बहुत से लोग ఏమనుకుంటారంటే क्या कहकर समझते हैं, దేవుణ్ణి గ్రాంటెడ్ గా తీసుకుంటారు, खुदा को जो है बहुत ही हल्के में ले लेते हैं, చాలా సామాన్యంగా తీసేసుకుంటారు. जो है खुदा के विषय में बड़ी सामान्य रीति से सोचे हल्के में ले लेते खुदा को, ఇంకా చెప్పాలంటే చులకనగా जो बड़े ही हल्के में ले लेते हैं उन्हें। ఏంటంటే దేవుడు ఏం చేయకున్నా అర్థం చేసుకుంటాడు. जो कुछ ना करने पर भी खुदा समझ लेगा నేను कहकर, ఈరోజు ప్రార్థన చేయకున్నా దేవుడు అర్థం చేసుకుంటాడు. अगर मैं आज प्रार्थना नहीं करूंगा तो खुदा समझ लेगा इसमें। దేవుడికి అన్ని పరిస్థితులు తెలుసు కదా, खुदा तो सारी परिस्थिति जानता है ఇన్ని ना। రోజులు చేశాను ఇప్పుడు నేను ఆపేస్తే ఏమవుతుంది, मैंने इतने दिन किया है ना, अब मैं रोक दूंगा प्रार्थना तो क्या होगा। కానీ అన్నిట్లో కాంప్రమైజ్ కావాలి, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నువ్వు కాంప్రమైజ్ కావద్దు. तुम्हें दूसरी हर बातों में समझौता तो कर लेना है, लेकिन तुम्हारे आत्मिक जीवन के विषय में तुम्हें कभी भी समझौता नहीं करना ఎక్కడ है। కూడా నీ దేవుని నువ్వు గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. कहीं पर भी तुम्हें अपने खुदा को जो है हल्के में नहीं लेना है। ప్రతి దినము ఇంతకు ముందున్న దానికన్నా ఎక్కువే నువ్వు అవ్వాలి, కానీ తగ్గకూడదు. जो है इससे पहले दिनों में तुम जितना थे उससे और ही ज्यादा तुम्हें प्रभु में आगे बढ़ना है, लेकिन तुम्हें कम नहीं होना है। ముందు చేసిన సేవ కన్నా నువ్వు అధికమైన సేవనే చేయాలి, కానీ ఇంకా తక్కువ కాదు. जो इससे पहले जो तुमने सेवा की है उससे अधिक सेवा तुम्हें करनी चाहिए, लेकिन तुम्हें उससे कम सेवा तो नहीं करनी है। అన్నిట్లో ఎదిగేవారుగానే ఉండాలి, కానీ దిగేవారిగా ఉండకూడదు. हर बातों में तुम्हें जो है आगे ऊंचे बढ़ने वालों के समान ही रहने चाहिए, लेकिन जो नीचे व घटते वाले लोगों के समान तुम्हें नहीं रहना है। ఈ రోజు దేవుడు మనకు నేర్పించింది అదే. आज के दिन प्रभु ने हमको यही सिखाया है। మొట్టమొదట सबसे पहली बात, సూచక క్రియలు చూసి जो चिन्ह व चमत्कारों को देखकर దేవుని మనము నమ్మిండొచ్చు. हमने खुदा पर विश्वास किया, हमने खुदा को माना होगा। దేవుడు మన పట్ల ఒక కార్యము చేసిన దాన్ని బట్టి మనం నమ్మిండొచ్చు, खुदा ने हमारे प्रति एक कार्य किया होगा, उस कारण हमने खुदा को माना होगा, विश्वास किया होगा उन కానీ पर। కేవలము దాన్ని బట్టే మనము రక్షింపబడము. लेकिन उसी एक जो है खुदा के किए हुए काम के कारण ही नहीं जो हम उद्धार पाते हैं, ఎందుకంటే బైబిల్లో ఆయన చేసిన కార్యాలు ఎంతో మందికి, क्योंकि बाइबल में जो बहुत से लोगों के साथ बहुत ढेर सारे जो कार्य जो खुदा ने किए हैं। ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచాడు. कितने ही लोगों को खुदा ने जो चंगा किया है। బైబిల్లో రాస్తుంది ఆయన చేసిన కార్యాలు రాయడానికి రోజులు సరిపోవంట. बाइबल में लिखा है खुदा ने जो जितने काम किए हैं उनका विवरण करते हुए लिखने के लिए जो दिन भी जो है काफी नहीं होंगे। కాబట్టి इसलिए వాళ్ళందరూ రక్షణ పొందుకొని वे सब लोग जो है उद्धार पाकर రక్షణలో పొందుకొని ఆయనతో పాటు ఉన్నారా, जो है उद्धार पाकर जो है उन्हीं के साथ जो है बने हैं। తిరిగి వెళ్ళి ఆయన గురించి చెప్పిన వారు ఎంతమంది అంతలో, जो है फिर जाकर उनके विषय में जो है लोगों से कहने वाले ऐसे कितने लोग हैं। వాటిని బట్టి వాళ్ళకి రక్షణ గాని పరలోక రాజ్యం గాని దొరకలేదండి. जो उस कारण उनको ना ही जो है उद्धार मिलेगा और ना ही स्वर्ग का राज्य मिलेगा। కాబట్టి इसलिए ఆ రోజు ఆయన నిజమైన దేవుడని తెలియజేయడానికి ఆయన సూచక క్రియలు అద్భుత కార్యాలు చేశారు, స్వస్థతలు ఇచ్చారు. जो उस दिन उन्होंने जो इसलिए ही किया है वो सारे चिन्ह के काम, आश्चर्य कर्म और जो चंगाई की जाए लोग जाने की वो जो सच्चे खुदा है कहकर। కానీ నమ్మిన తరువాత लेकिन उनको जो है मानने के बाद, उन पर विश्वास करने के बाद మరి ఏం చేస్తే నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది, क्या करने से जो तुमको स्वर्ग का राज्य मिलेगा। రక్షణ పొందుకొని ఆయన యొక్క మార్గములో ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ పోతేనే నీకు పరలోక రాజ్యం. आप जो है उद्धार को पाकर खुदा की दी हुई आज्ञाओं के अनुसार तुम चलते वैसे जीवन को जियोगे, तभी तुम्हारे लिए जो है स्वर्ग का राज्य है जो तुमको मिलेगा। కాబట్టి కేవలము इसलिए केवल అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాల కొరకు కాదు, కానీ जय आश्चर्य कर्म व जय चमत्कारों के कारण ही नहीं, ఆ పరలోక రాజ్యము కొరకు మనము జీవించాలి. हमें जो है स्वर्ग के राज्य के खातिर ही जीना है। దాని కొరకు రక్షణ పొందుకోవాలి. उसके लिए ही हमको जो उद्धार पाना है। ఇంకా और हम देखेंगे ద్రాక్షరసము విషయము చూసినట్టయితే दाखरस के विषय में अगर हम देखें तो వారిని పరిశుద్ధ పరుచుకుంటూ हम अपने आप को पवित्र करते हुए ముందున్న దానికన్నా అధికంగా మనము అతి పరిశుద్ధతలో మనము జీవించాలి. इससे पहले हम जैसे से उससे भी अत्यधिक जो है हमें जो है अति पवित्र बनकर हमको जीना है। వరాలు ఫలాలతో మనము నింపబడాలి. वरदानों और फलों से हमें जो भरपूर होना है। మరి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన చిత్తమని మనం ప్రార్థించాలి. जब कभी भी हम प्रार्थना करते हैं हमें ये कहकर प्रार्थना करनी चाहिए कि हे खुदा
आपकी इच्छा पूरी होके कर। మరి ఈ విషయాలు ఈ రోజు మనకు ఆయన నేర్పించాడు. आज के दिन प्रभु ने हमको ये सारी बातें सिखाई हैं, కాబట్టి इसलिए ఇదే వాక్యానుసారంగా మనము జీవిస్తూ इसी वचन के अनुसार हम जीते हुए, ఆయన విషయాల్లో మనము నడుస్తూ उनकी बातों में हम आगे बढ़ते हुए, ఆయన మనకు స్నేహితుడుగా ఉండే విధంగా वो हमारे दोस्त बने रहे इस प्रकार से, ఆయనకు మనము ప్రియమైన బిడ్డలుగా ఉండే విధంగా और हम उनकी प्रिय संतान बने रहे इसलिए మనం అందరము జీవిస్తాము. మరందరూ ఆ విధంగా జీవించును గాక. దేవుడు వాక్యం దీవించును గాక. वैसा हम सब जिए प्रभु इस प्रकार से जो कार्य करे, प्रभु इस वचन को आशीष మనందరూ दे। లేచి నిలబడినట్టయితే, నీతో దేవుడు మాట్లాడినట్టయితే ఒకరోసారి తిరిగి దేవునితో మనం తిరిగి మాట్లాడదాం. అవును ప్రభువా, ప్రార్థనలో తగ్గిపోయావేమో, నీ ఆత్మీయ జీవితంలో తగ్గిపోయావేమో, తిరిగి దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఇంతకు ముందున్న దానికన్నా అధికంగా నేను ప్రార్థనలో ఎదగాలి ప్రభువా, పరిశుద్ధతలో ఎదగాలి ప్రభువా, తగ్గడానికి కాదు కానీ ప్రభువా, నేను ఎదుగుతూ నీ నామాన్ని హెచ్చించే విధంగా నేను జీవించాలి ప్రభువా. మరి అన్ని విషయాల్లో ప్రభువా, మరి నా చిత్తము కాదు కానీ నీ చిత్తమైతే జరిగించని ప్రార్థించే జ్ఞానము నాకు దయచే ప్రభువా. అన్ని విషయాల్లో నువ్వే తోడై ఉండి మేము మీకు ప్రియమైన బిడ్డలుగా ఉంటూ దేవా, నీవే మాకు స్నేహితుడవై ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించే విధంగా దేవా జీవించే భాగ్యము దయచే ప్రభువా. కేవలము సూచక క్రియలు, అద్భుత కార్యాల కొరకు కాదు ప్రభువా, ఆ పరలోక రాజ్యంలో నీతో పాటు ఆ విందులో ఉండే విధంగా దేవా మా జీవితాలు ఉండాలి ప్రభువా. నిజమైన దేవుడు ప్రభువా, మరి నీ రక్షణలో స్థిరంగా ఉండేవారిగా, నీ వరాలు ఫలాలలో ఎదిగేవారిగా దేవా అన్నిట్లో మమ్మల్ని నిలబెట్టు ప్రభువా. మరి నోరు తెరిచి ఆయనతో చెప్పండి, దేవా పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం ప్రభువా. అన్ని విషయాల్లో దేవా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభువా, దీవించే దేవానికి వందనాలు ప్రభువా. ఈరోజు నువ్వు బయలుపరిచిన ప్రతి ఒక్కటి దేవా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక. ఏ విషయంలో దేవా తప్పిపోయినా దేవా, దేవా తగ్గిపోయినా దేవా, తిరిగి దేవా మునుపటి స్థితి కన్నా ఇంకా అధికమైన స్థితిలో నిలబడును గాక. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగారము. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామమే జయం, ప్రభేస్ రక్తం సంపూర్ణ విజయం, పవాది క్రియల నాశనం, తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తరి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.